వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి, సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కథ అరటి తొక్క వినండి. ఈ కథ శ్రీమతి డి కామేశ్వరి గారి కథా సంకలనం కాదేది కథ కనర్హంలోనిది. ఈ శీర్షికన వారందించిన 9 కథలలో అరటి తొక్క కథ కూడా ఒకటి. ఈ 9 కథలని రచయిత్రి కథా శీర్షికకి వ్యతిరేకార్థం వచ్చేటట్టు రాశారు. అరటి తొక్క కాలు జార్చి విరక్కొట్టడానికి, అపకారం చేయడానికే కాదు, అవసరం వస్తే ఉపకారము చేస్తుంది అన్న అర్థంతో రాసిన కథ. ఈ కథా సంకలనం నుండి మొదటి భాగంలో ఉన్న 9 కథలు వసంతవల్లరిలో ప్రసారం చేయడం జరిగింది. వీలు వెంబడి అన్ని కథలు వింటారు కదూ. ఈ కథల లింకులని మీ వీలు కోసం డిస్క్రిప్షన్ బాక్స్లోనూ కామెంట్స్లోనూ కూడా ఇవ్వడం జరిగింది. తప్పక వినండి. ముందుగా ఇవాల్టి కథ అరటి తొక్క. నాలుగు రోడ్ల జంక్షన్ దగ్గర బిజీ బజార్ సెంటర్లో కోటమ్మ కిళ్ళీ కొట్టు ముందు కోటమ్మ, వీర్రాజు ఘోరాతి ఘోరంగా బూతులు తిట్టుకుంటూ జుత్తులు పట్టుకుని కొట్టుకుంటున్నారు. చుట్టూ చేరిన జనం ఏ గారడీనో సర్కస్సో చూస్తున్నంత కుతూహలంగానూ ఆనందంగానూ తిలకిస్తున్నారు ఆ పోట్లాట. దొంగ సచ్చినోడా, ఆడకూతుర్ని దిక్కు దివానం లేని దాన్ని కిళ్ళీ బడ్డెట్టుకుని 4 రాళ్ళు తెచ్చుకుని గంజి నీళ్ళు తాగుతాంటే కళ్ళల్లో నిప్పులేసుకుంటావా? సొప్పనాతి నా కొడక, ఆడకూతురుతో తగులడ్డానికి సిగ్గునేదిరా? ఆడకూతురు మీదట్రా నీ ప్రతాపం? ఆ మూతి మీద బేసం తీసేసి చేతి గాజులేసుకోరా యాదవా అంటూ తుపుక్కున ఊసింది కోటమ్మ. నువ్వు ఆడకూతురువా? ఆడకూతురువే అయితే ఇంటికాడ కూకుని బుద్ధిగా వన్నం వండుకోవాలా, పిల్లల్ని సాక్కోవాలా. ఇలా నడి రోడ్డెక్కి కిల్లి బడ్డెక్కి కూకుని దారంటే పోయే మగాళ్ళందరితో కులుకులాడతావే గుడిసేడిదానా? వీర్రాజు తక్కువ తినలేదన్నట్టు కాండ్రించి ఉమ్మేశాడు. ఏట్రా పేల్తన్నావు నీ జమ్మడా గుడిసేడిదానా? రొప్పుతూ విడిన జుట్టు ముడేసుకుని అమ్మవారిలా అపరకాళి అవతారం ఎత్తింది కోటమ్మ. నీ పెళ్ళం, నీ అమ్మ, నీ అప్పచెల్లెళ్ళు అందరు గుడిసేటోళ్లే. కోటమ్మ నోరిప్పితే మరి మూతపడదు. వీర్రాజు 3 తరాల ఆడవాళ్లందరినీ కసితీరా తిట్టేశాక చుట్టూ జనం వంక తిరిగింది. అయ్యలో బాబులో చూశారా, ఆడకూతురున్నట్టుగా ఎంతెంత మాటలంటున్నాడో. మొగుడు సచ్చినాడు ఒగ్గేసిపోతే ఆడకూతుర్ని ఏ బతుకు తెరువు నేక ఈ కిల్లి కొట్టేట్టు గంజి నీళ్ళు తాగుతా అంటే సోడ్నాక కళ్ళు కుట్టుకుని కాట్ల కుక్కలా కలిపడుతున్నాడు ఈడు జమ్మడా. మెటికలు విరిచింది కోటమ్మ. హోయమ్మ, నీ నంగరాజు కబుర్లు నా కాడ చెప్పకే. గంజినీళ్ళ కర్మ నీకేటి? సాని పాపలా సింగారించుకుని కొట్టెక్కి కూకుని దారిని పోయే మగాళ్ళందరికీ ఓగలు చూపి వ్యాపారం చేసుకునే నీకు గంజి నీళ్ళేటే కర్మ. ఈ చీరలు, జాకెట్లు, ఆ కంపెనీ బాడీలు, ఆ గాజులు, పూసలు, ఆ సింగారం చూడండి బాబు, గంజి నీళ్ళు తాగుతుందంట. తాగు. ఆ గంజి నీళ్ళు కూడా లేకుండా మా నోట్లో దుమ్ము కొట్టి కోపంతో ఉడికిపోతూ వీర్రాజు, శాతకాని సన్నాసి, నా మీద పడి ఏడవకపోతే కొట్టు మీద నీ పిల్లాన్ని కూకో పెడతానంటే నానొద్దన్నానా? సొప్పనాతి నా కొడక. మరోసారి ఉమ్మేసింది కోటమ్మ. మాటలు తిన్నగరాని నేదంటే మక్కెలు ఎరగదన్నగలను. మా ఇంట్లో నువ్వు అన్నట్టు నంజ కొడుకులు, నంజ కూతుళ్ళు ఎవరు లేరే. మా ఆడోళ్ళు పరువు మర్యాద గలోరు. నీలా బరితెగించిన బజార్ రకాలు కాదే. హో అబ్బా, పతివ్రతలన్నమాట. మరి ఇంకే ఆ పతివ్రత పల్లం ఉండగా నీకు గంజేం కర్మ? వండకుండానే చేతులు ఆడించి పంచబత్తి పరమాణాలు వడ్డిస్తాది. మరి ఏడుపెందుకు సన్నాసి? చూసిన పతివ్రతల సినిమా నాలెడ్జితో హేళనగా ఎత్తి పొడిచి జోక్ ఎలా ఉంది అన్నట్టు చుట్టూ చూసింది కోటమ్మ. భళ్ళున నవ్వారంతా. వీర్రాజు అవమానంతో
వీరావేశం వచ్చి ముందు కురికాడు కోటమ్మ మీదికి. అంతదాకా వినోదిస్తున్న జనం వ్యవహారం ముదిరి పాకాన పడిందని గ్రహించారు. 4-5 మగాళ్లు వీర్రాజును వెనక్కి లాగారు. ఆడకూతురుతో నీకేటి, అసలు ఏటయింది, ఏంటి అసలు గొడవ అంటూ వీర్రాజునంతా కలిసి అడిగారు. వీర్రాజు ఆవేశంగా రొప్పుతూ, అసలేటయిందా, దాన్ని అడగండి బాబులు, అరటి తొక్క బాబో, దాని గురించి బాబు తగు అంతాను అంటూ అంతకంటే చెప్పలేకపోయాడు ఆవేశంతో వీర్రాజు. అరటి తొక్క? జనం ఆశ్చర్యంగా అరటి తొక్కేమిటి అని తెల్లబోయారు. అవును, అరటి తొక్క. ఎందుకు పనికిరాని అరటి తొక్కే ఈ తగువుకి కారణం. అదెలా? ఆ కథ ఏమిటయ్యా అంటే, మూడు నెలల క్రితం 4 రోడ్ల కూడలిలో బజార్ సెంటర్లో కాకుల మధ్య హంసల కిళ్ళీ కొట్ల మధ్య కోటమ్మ కిళ్ళీ కొట్టు వెలిసింది. ఉన్న 6 డజను కిళ్ళీ కొట్లలో కోటమ్మదే ఆడకిళ్ళీ కొట్టు. ఆ కిళ్ళీ కొట్టు వెలిసిన దగ్గర నుంచి మిగతా కిళ్ళీ షాపులకి గిరాకీ పడిపోయింది. పువ్వు మీద వాలే తుమ్మెదల ప్రతివాడు కోటమ్మ కిళ్ళీ షాప్కి రావడం ఆరంభించాడు. అంతమంది మగవాళ్ల మధ్య ఆడది కోటమ్మ అప్సరస కాకపోవచ్చు, కానీ కోటమ్మ నలుపులో మెరుపుంది. ఎత్తుగా, బలంగా, పుష్టిగా, పోతపోసిన ఇనప విగ్రహంలా నిగనిగలాడుతూ ఉంటుంది. టెరీకాటన్, ఫుల్ వాయిల్, నైలాన్ చీరలు కట్టి, కంపెనీ బాడీలు వేసుకుని, మ్యాచింగ్ జాకెట్టు తొడిగి, రంగురంగుల బొట్లు, గోళ్లకి పాలిషు, తలలో పూలు, నీటుగా తయారై కొట్టెక్కి కూర్చుంటే చూడని మగాడిది తప్పు. వేషమే కాదు, నడకలో, మాటలో, నవ్వులో ప్రత్యేకత ఉంది కోటమ్మకి. మాటలో గడుసుతనం ఉంది, నవ్వులో కొంటెతనం ఉంది, చూపుల్లో కవ్వింపుంది. ఇన్ని ఉన్న కోటమ్మని మొగుడెందుకు వదిలేశాడన్నది ఎవ్వరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు కొందరు మొగుడు దీన్ని వదల్లేదు, ఇదే మొగుడిని వదిలేసింది అంటారు. చవట సన్నాసి, దీని జానతనం ముందు ఆ నోటి ధాటికి తాళలేక పారిపోయాడు అంటారు. సన్నాసి పారిపోగానే కోటమ్మ కిళ్ళీ కొట్టెక్కేసింది. సన్నాసి కూర్చున్నన్నాళ్ళు సన్నాసి మొగం ఏం చూస్తామన్నట్టు ఆ కిళ్ళీ కొట్టు దరిదాపులకి వెళ్ళని వాళ్లంతా కోటమ్మ కిళ్ళీ కొట్టెక్కగానే బెల్లం చుట్టూ చేరిన చీమల్లా తయారయ్యారు. తక్కిన కిళ్ళీ షాపులకి లేని గిరాకీ తన షాపుకి ఎందుకొచ్చిందో గ్రహించలేని చిన్నదీ కాదు, వెర్రిదీ కాదు కోటమ్మ. అవకాశాన్ని జారవిడిచేటంత పతివ్రత కాదు. పోలీసులని కాకపట్టింది. కుర్రకారుతో హాస్యాలాడింది. లారీ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, క్లీనర్లతో, రిక్షా వాళ్లతో అన్నా, మావా, బావా అంటూ వయసులు చూసి వరసలు కలిపింది. బాబాబు, అరువెట్టకు బాబు, ఆడకూతుర్ని లెక్కడొక్కరా అందాన్ని పైసలిచ్చేయండి బాబు అంటూ కుర్రకారుని బతిమిలాడి మంచిగా, తెలివిగా, అరువులు లేకుండా వ్యాపారం చేసుకుంది. 3 నెలలకే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మారగానే పాత ఆయిల్ చీరల్లోంచి ధగధగలాడే పల్చటి సిల్కు కోకలు కంపెనీ బాడీలకి దిగింది. రాబడితో పాటు సోకు పెరిగింది. సోకుతో పాటు కులుకులతో జానతనము పెరిగింది. ఆ సెంటర్లో కోటమ్మ కిళ్ళీ కొట్టు పెద్ద అట్రాక్షన్ అయి కూర్చుంది 4 నెలలకే. వీర్రాజు వీరత్వం ఇంకో దానిలో ఉన్నా మానినా పిల్లల్ని కనడంలో కనపరిచాడు. 7 సంతానం, 15 ఏళ్ల నుంచి ఏడాది వరకు ఉన్న వేరుశెనక్కాయల్లాంటి పిల్లలు. బాలింత చూలింత తప్ప మామూలుగా ఎప్పుడూ కనపడిని పెళ్ళం. ముసలి తల్లి. వీళ్ళందరికీ వీర్రాజు కిళ్ళీ కొట్టే ఆధారంగా ఉండేది. రోజుకు 10 రూపాయలు కళ్ళ చూసేవాడు. ఖర్చులు పోగా 4-5 మిగిలితే తిని తిననట్టు ఏదో గుట్టుగా సంసారం లాక్కొచ్చాడిన్నాళ్ళు. ఇప్పుడు అంటే ఈ 4 నెలల నుంచి కోటమ్మ కిళ్ళీ కొట్టెక్కాక వీర్రాజు పని డౌన్ అయిపోయింది. బేరాలు లేక, సరుకు చెల్లక రోజుకు 2 రూపాయలు కూడా కళ్ళపడకుండా పోయింది. బేరాలు పడిపోవడానికి కారణం కోటమ్మే అన్నది అర్థం కావడానికి 2 నెలలు పట్టింది వీర్రాజుకి. అర్థమయ్యాక పళ్ళు కొరుక్కుని కోటమ్మని పచ్చి బూతులు మనసులో తిట్టడం మినహా మరి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంటి దగ్గర పెళ్ళాం పిల్లలు పస్తులుంటున్నారు. అంతమందిని ఏం పెట్టి ఎలా పోషించాలో అర్థం కాక వీర్రాజు కింద మీద పడుతున్నాడు. ఇంట్లో అమ్మ దగ్గర బిందె చెంబులు నడిచి వెళ్ళాయి.
కొట్లో సోడా మిషను నిలువుటద్దమూ పోయింది. వీర్రాజమోహన్ చూసి అప్పిచ్చే తలమాసిన వాడెవ్వరూ కనబడలేదు. కొట్టు తాకట్టు పెట్టి 50 తెచ్చి ఓ నెల తిన్నారు. పిల్లల మొహాలు పీక్కుపోయాయి. ఆకలి చూపులతో ఏం దొరుకుతుందా ఎగరేసుకుపోదామా అని చూడ్డం తప్ప మరో పని లేకుండా పోయింది వాళ్లకి. ఆకలితో నీరసంగా 4 బేరాలు రావా అన్నట్టు కొట్టు మీద కూర్చుంటాడు వీర్రాజు. అర్ధసేరు నూకలన్నా కొనడానికి డబ్బు దొరకదా, దాంతో గంజి పోస్తాను అనుకుంటూ ఆశగా గుమ్మంలో కూర్చునేది పెళ్ళాం. ఆశ నిరాశైపోగా పిల్లలు అస్థిపంజరాలుగా తయారవుతుంటే చూడలేక పెళ్ళాం పాచి పనికి కుదిరింది. పెద్దవాడు కాఫీ హోటల్లో కుదిరి వాడి తిండి ఏర్పాటు వాడు చూసుకున్నాడు. చేతకాని వాళ్ల చేతులు ముడుచు కూర్చుని పెళ్ళాం ఈ ఇంటా ఆ ఇంటా పనిచేసి తెచ్చే చద్ది మెతుకులు తినడానికి అభిమానం అడ్డొచ్చేది వీర్రాజుకి. చేతకాని తనంతో ఉక్రోషం ముందుకొచ్చి ఎదురుగా కోటమ్మ కులుకులు తళుకులు చూస్తూ ఉడికిపోయేవాడు వీర్రాజు. కొట్టుమీద నుంచి లాగి నడి రోడ్డు మీద నిలబెట్టి మొహాన పేడనీళ్లు కొట్టాలన్నంత కసిగా ఉంది. కోటమ్మని కిళ్ళీ కొట్టు ఎందుకు పెట్టావు అని అడగడానికి హక్కు లేదు. కాబట్టి కోపం దిగమింగుకుని కసి పెంచుకుని కనిపించినప్పుడల్లా తుపుక్కున ఉమ్మి నోట్లో దుమ్ము కొట్టింది. దీని సెగదరగా అంటూ మెటికలు విరవడం, పిల్లి మీద ఎలక మీద పెట్టి తిట్టి సంతృప్తి పడేవాడు. 4 నెలలు గడిచేసరికి మరి మంచి రోజులొస్తాయన్న ఆశ నిరాశగా మారిపోయింది వీర్రాజుకి. అతని సంసారం కుక్కలు చింపిన విస్తరయింది. అతని పిల్లలు వీధిన పడ్డారు. ఆ రోజు గత 2 రోజులుగా పిల్లలకి గంజినీళ్లు తలా గ్లాసుడు తప్ప ఘనపదార్థం కడుపులో పడలేదు. ఆ గంజినీళ్లు పడి 20 గంటలయింది. బిక్కమొహాలతో ఆకలి చూపులతో తండ్రి కొట్టు దగ్గరకొచ్చి నిలబడ్డారు. పిల్లలకి పెట్టేందుకు చివాట్లు తప్ప ఏమీ లేవు వీర్రాజు దగ్గర. తన అశక్తత కళ్ల ముందు నిలుస్తుంటే చికాకు కోపం ముంచుకొచ్చి, యాదవల్లారా, ఏడుపు కొట్టు యాదవల్లారా, ఇక్కడ మీకేం పనిరా, పొండే మిమ్మల్నే పొండే, వెళ్ళండి ఇంటికాడికి వెళ్ళండి, యాదవ మోగాలని ఎప్పుడు చూసిన ఆకలి తప్ప మరేటి లేదు గదో, పొండే అని తిట్టి తరిమాడు. అసలే ఆకలి మీద బక్క చిక్కిన వీర్రాజు కోపంగా. పిల్లలు భయపడి పారిపోయారు. పారిపోయింది ఇంటికి కాదు, తండ్రి కన్ను చాటు చేసి తమ కడుపు కొట్టిన కోటమ్మ కిళ్ళీ బడ్డీ దగ్గరికెళ్ళి నిలబడ్డారు. కోటమ్మని తమ ఇంట్లో తల్లి తండ్రి తిట్టే తిట్లు పిల్లలకి బాగా తెలుసు. ఆ కోటమ్మని ఎందుకు తండ్రి తిడతాడో కూడా తెలుసు. ఆ కోటమ్మ వల్లే గంజినీళ్లకైనా గతి లేకుండా వీధిన పడాల్సొచ్చిందని తెలుసు. తెలిసినా కోటమ్మ కిళ్ళీ బడ్డీ దగ్గర నిలబడ్డానికి కారణం అరటిపళ్ళు, కుళ్ళిపోయిన అరటిపండ్లు. కోటమ్మ వేళ్లాడదీసిన గెలల్లోంచి తిట్టుకుంటూనే మాగిపోయి నల్లబడి అమ్మకానికి పనికిరాని అరటిపళ్ళు తీసిపారేస్తుంది, వచ్చే నష్టాన్ని తలుచుకుని ఉసూరుమంటూ. పిల్లల ఆకలి కళ్ళకి ఆ కుళ్ళిపోయిన అరటిపళ్ళు పంచభక్ష పరమాన్నాలయ్యాయి. నలుగురు ఒక్కసారి గమ్మునురికి మహదానందంగా ఆబగా ఆ తొక్కలు ఒలుచుకుని మాగిపోయిన పళ్ళు తిన్నారు. ఆకలి కడుపులకి కాస్త ఆహారం పడగానే ఆకలి మరింత విజృంభించింది. కుళ్ళిపోయిన అరటిపళ్ల దగ్గరే కొట్టుకొచ్చిన వీళ్ళు వాళ్ళు తినిపడేసిన అరటిపళ్ల తొక్కలు పచ్చగా నిగనిగలాడుతూ కనిపించాయి. ఆ తొక్కలు తీసుకుని ఆబగా అవి నాక్కుంటూ గుజ్జు తినసాగారు. తింటున్న వాళ్లు కోటమ్మ కళ్ళ పడ్డారు. ఆ కుచేల సంతానం వీర్రాజుదని తెలుసు. వీర్రాజు తనని ఎలా దుమ్మెత్తిపోస్తున్నదీ తెలుసు. తెలిసిన ఎదురు దెబ్బ కొట్టడానికి సమయం కోసం చూసింది కోటమ్మ. ఆ సమయం దొరికిందిప్పుడు. చేచే ఇలా జమ్మడా దిక్కుమాలిన సంత, మేకల్లా అరటి తొక్కలకి ఎగబడ్డారు గుంటదవలో. తిండెట్టుకోలేనాళ్ళు పందుల్లా ఇంతమందిని ఎవడు కనమన్నట్ట కనిపారేసి రోడ్ల మీదకు తరుగుతారు. మా ఐదారు సంత కొండహే, మీ బాబుగాడు సొమ్మేమి ఇక్కడ నేదహే, సిగ్గునేపోతే సరే. అయినా పెద్దోళ్ళకు ఉండాలి. కళ్ళల్లో నిప్పులేసుకునే యాదవ్కి నా అరటి తొక్కలే కావలసి వచ్చినాయి గామోసు. వ్యంగ్యంగా, హేళనగా, కసిగా, కోపంగా, ద్వేషంగా వీర్రాజు వంక హేళనగా చూస్తూ గట్టిగా అరిచిందలా. కోటమ్మ అరిచాక ఆ తిట్లకి గురవుతున్నది తను, తన పిల్లలు అని తెలిసాక చెర చెర వచ్చి పిల్లల్ని చితకబొడిచాడు.
బూతులు తిట్టాడు. సిగ్గులేని ఎదవల్లారా, ఆ నంజి కూతురు అరిటి తొక్కలే గతిరా మీకో, ఎలాండ్రా పొండే, దాని పెరట్లో ఇంత అశుద్ధం తినండ్రా పోయి, ఇంతకంటే సావకూడదర్రా మీరు అంటూ కోపం, ఉక్రోషం, అవమానం ముంచెత్తగా పిల్లల్ని కోటమ్మని కలిపి తిట్టాడు. పిల్లలు బిక్కచచ్చి నిలబడ్డారు. కోటమ్మ తక్కువ తినలేదు. అన్నాళ్ల కసి తీర్చుకుంది. చిలికి చిలికి గాలివానైంది. జనమంతా మూగారు. అది బాబో, ఈ పిల్లెదవుల ఆకలి ఆకనేక కక్కుర్తిపడి అరటి తొక్కలు తిన్నారు బాబో. దానికే బాబో ఎంత రాద్దంతం, మా కడుపులు కొట్టింది బాబో. ఈ మా తల్లి ధర్మమా అని పిల్లలు రోడ్డంట పడ్డారు. వీర్రాజు బాధగా ఆవేదనగా చెప్పాడు. అంతా కోటమ్మ వంక చూశారు. అందరి సానుభూతి వీర్రాజు మీదకి తిరిగిందని గ్రహించలేని వెర్రిదేమీ కాదు. కోటమ్మ క్షణంలో ప్లేటు ఫిరాయించింది. అది కాదు బాబులో, ఇంటికాడ మేకల్ని పెంచుతున్నాను బాబో, ఈ తొక్కలట్టుకెళ్ళి అడిగి పడేయాలని. అబద్ధాలు బాబో. మేకలెక్కడి నుంచి వచ్చినాయే నీకో, నాకు తెలదనుకున్నావా? గయ్యమన్నాడు వీర్రాజు. కోటమ్మ మళ్ళీ అందుకుంది. ఇద్దరి దెబ్బలాటలో సారాంశం వినేశాక చుట్టూ జనానికి కుతూహలం పోయింది. మెల్లగా కదిలిపోయారు. సాలండే, అరటి తొక్కల కోసం సిగలట్టుకుంటారా ఇద్దరు? తో ఎలాండి ఊరుకోడేగా అని సర్ది చెప్పేశారు జనాల్లో 4-5. మరుసటి రోజు తెల్లారి 6 గంటలకి కిళ్ళీ కొట్టు తీయడానికి వచ్చిన కోటమ్మ ముందు రోజు కిళ్ళీ బడ్డీ ముందు పారేసిన కుళ్ళు అరటి పండు మీద కాలేసి జర్రున జారి దబ్బున పడి నడుం విరక్కొట్టుకుంది. ఆస్పత్రి పాలయింది. అపకారమే కాదు, అవసరమైతే ఉపకారమూ చేయగలదని, ఎందుకు పనికిరాని అరటి తొక్క తనకింత ఉపకారం చేసినందుకు వీర్రాజు సంతోషం చెప్పనలవి కాదు. కనీసం 3 నెలలు తన బేరాలకి ఢోకా లేదు అని నమ్మకంగా అనుకున్నాడు. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి, సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారి కాదేదీ కథ కనర్హం కథా సంపుటి నుండి మీరు విన్న కథ అరటి తొక్క. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.